హలో వ్యూవర్స్, నేను మీ నరేంద్ర. వెల్కమ్ టు కెరీర్ ఆస్పెక్ట్స్. ముందుగా నా వ్యూవర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. ఇవాళ మన ముందుకి మధు అనే వ్యక్తి వచ్చాడు. ఇతను ట్రిపుల్ ఐటీలో చదివాడు. ట్రిపుల్ ఐటీ అంటే ఒక 6 years కోర్స్ అంటారు. సో తనకి 6 years కోర్స్ ఎక్స్పీరియన్స్, అసలు ఎలా జాయిన్ అవ్వాలి, జాయిన్ అయిన తర్వాత ఎలాంటి కరికులం ఉంటుంది దాంట్లో, బయటకు వచ్చిన తర్వాత అంటే 4 years అయిపోయిన తర్వాత, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి అండ్ హైయర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, తన మాటలతోనే విందాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ మధు. హాయ్ నరేంద్ర, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఈ ట్రిపుల్ ఐటీ అంటే ఏంటి? చాలామంది 10th అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇంటర్కి వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఇంజనీరింగ్కి వెళ్ళిపోతారు, తర్వాత జాబ్ కానీ ఇంకోటి ఏదో కానీ చూసుకుంటారు. కానీ బేసిక్గా ఒక లాస్ట్ 10 years నుంచి ఎక్స్పీరియన్స్ నుంచి వస్తే మాత్రం ఈ ట్రిపుల్ ఐటీ మీద చాలా అవేర్నెస్ అనేది చాలా తక్కువ మందికి ఉంది. అసలు ట్రిపుల్ ఐటీ జాయిన్ అవ్వాలి అనే దానికి మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉందా? ట్రిపుల్ ఐటీ అంటే మోస్ట్లీ ఇవాళ చూసుకుంటే చాలామందికి తెలియదు. ఇది ఒక సపరేట్ యూనివర్సిటీ. 10th అయిపోయాక మనకి ఇది 6 years ఆఫ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆఫర్ చేస్తుంది. ఇంటర్ ప్లస్ బీటెక్ నరేంద్ర. ఓకే, అంటే మీరు ఏమంటారంటే 6 years కోర్స్లో 2 years ఇంటర్మీడియట్ ఉంటుంది, ఆ తర్వాత 4 years ఇంజనీరింగ్ ఉంటుంది అంటారు. ఎస్, కరెక్ట్. సో అది మనకి బయట ఏంటంటే 2 years ఇంటర్మీడియట్ సపరేట్ ఉంటుంది, ఆ తర్వాత మనకి ఇష్టం వచ్చిన కాలేజ్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఎంసెట్ కానీ ఏఐట్రిపుల్ కానీ ఐఐటి మెయిన్స్ కానీ ఇలాంటివి రాసి ఇంజనీరింగ్ వెళ్తూ ఉంటారు. సో ఇది ఏంటంటే ఇంటర్మీడియట్ అక్కడే, అలాగే అదే కాలేజ్లోనే ఇంజనీరింగ్ కూడా జాయిన్ అయిపోతూ ఉంటాం. అంటే మళ్ళీ కౌన్సిలింగ్ పెట్టుకొని వేరే కాలేజ్కి వెళ్తాం అంటూ ఏముండదు అనమాట. సో చెప్పండి, అసలు ఈ జాయిన్ అయ్యే ప్రొసీజర్ ఏంటి? ఎప్పుడు 10th అయిపోయిన తర్వాత జాయిన్ అవ్వాలి అంటే ఒక ట్రిపుల్ ఐటీలో ఎలా జాయిన్ అవ్వాలి? దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 10thలో బేస్డ్ ఆన్ మీకు పర్సంటేజ్ ఉంటుంది. సో 10కి 10 వచ్చినా కానీ 9 పాయింట్స్ అలా వచ్చినా కానీ, సో మండల్ వైజ్గా 3 to 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ యువర్ హైయెస్ట్ మార్క్స్ అనమాట 10th మీద. సో ఈచ్ మండల్కి వచ్చేసి 3-4 ఉంటారు. సో మోస్ట్లీ దీస్ ట్రిపుల్ ఐటీ వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ 70% గవర్నమెంట్ అండ్ 30% వచ్చేసి ప్రైవేట్ రెసిడెన్షియల్, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఉంటుందండి. ఓకే, అంటే ఇక్కడ ప్రొసీజర్ అనేది 10th వచ్చిన మెరిట్ మార్క్స్ బట్టి అని అంటున్నారు. సో సపోజ్ ఒక మండల్ నుంచి అప్లై చేసిన వాళ్ళు తక్కువ ఉన్నారు అనుకోండి, 10కి 10 రాకుండా 9కి వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవడానికి స్కోప్ ఉంటుందా ఉండదా? ఆబ్వియస్లీ అండి, అందరు అప్లై. ఇప్పుడు నేను ఏంటంటే ఇప్పుడు 10కి 10 వచ్చిన వాళ్ళు అప్లై చేయక్కర్లేదు, 8 వచ్చిన వాళ్ళు అలా ఏం లేదు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కానీ ఓవరాల్గా మనకి అక్కడ వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు అనేది చూసారండి బేస్డ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ మార్క్స్ చూసారు బేస్డ్ ఆన్ అలా రిజర్వేషన్ అది ఇది. సో వాళ్ళకు ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అంటారు. ఇప్పటివరకు అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ లేదు, డ్యూ టు దిస్ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల. ఇప్పుడు కొత్తగా ఏపీ ట్రిపుల్ ఐటీస్ అనేది ఎంట్రన్స్ ఒక టెస్ట్ స్టార్ట్ చేస్తున్నవి. దానికి వచ్చేసి నవంబర్ లాస్ట్ సబ్మిషన్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అండ్ November 28th వచ్చేసి ఎగ్జామ్ డేట్ ఉంటుందండి. ఓకే, సో అంటే ఇప్పటికి కూడా మించిపోయింది లేదు. ఇప్పటికన్నా ఎవరైనా ట్రిపుల్ ఐటీ మీద అసలు డిస్కస్ చేయాలి, దాని గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది ఒక నిజంగా గొప్ప ఆపర్చునిటీ అవుతుంది. నవంబర్ వరకు డేట్ ఉందని చెప్తున్నారు. సో ఎవరైనా ఇంటర్మీడియట్ కాకుండా ఈ ట్రిపుల్ ఐటీ అంటే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళందరికీ జాయిన్ అవ్వడానికి ఒక మంచి స్కోప్ అవుతుంది. సరే, దానికంటే ముందు అసలు మనం డిస్కషన్ చేద్దాం. అసలు ట్రిపుల్ ఐటీకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని. లైక్ ఇప్పుడు దాకా మనకు వచ్చిన పాయింట్ ఏంటంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్టర్ 10th అనమాట. 10th తర్వాత ఈ ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ అప్లై చేస్తాము. ఈ కోవిడ్ వల్ల ఇప్పుడు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఆ ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి ఏమైనా లింక్ ఉంటుందా? ఉంటుందండి. మాది www.educated.in అని ఉంటుంది. సో మీరు ఆ వెబ్సైట్కి వెళ్తే కనుక మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎగ్జామ్ గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ ఏపీ ట్రిపుల్ ఐటీ కండక్ట్ చేసింది ఇప్పుడు ఎగ్జామ్. తెలంగాణ నాట్ ఏ స్టార్టెడ్, ఇంకా స్టార్ట్ చేయలేదు. అది మనకి బాసర్లో ఉంది క్యాంపస్. ఓకే, సో బాసర్లో ఉందన్నారు తెలంగాణలో. ఏపీలో ఎన్ని క్యాంపసెస్ ఉన్నాయి ఇలా ట్రిపుల్ ఐటీ? ఏపీలో ఇప్పుడైతే ప్రజెంట్ 4 క్యాంపస్లు ఉన్నాయండి. ఒకటి ఒంగోలు, ప్రకాశం, ఇడుపులపాయ విచ్ ఈస్ ఇన్ కడప, అండ్ నూజివీడు. ఓకే, అండ్ శ్రీకాకుళం 1 ఉందండి. శ్రీకాకుళం. ఓకే, దట్ మీన్స్ 4 యూనివర్సిటీస్ ఉన్నాయి కంప్లీట్గా ఈ ట్రిపుల్ ఐటీ మీద. ఒకటి శ్రీకాకుళం, ఒకటేమో ఒంగోలు, అండ్ ఒకటి కృష్ణ, అండ్ అనదర్ ఈస్ కడప. సో ఈ 4 యూనివర్సిటీస్లో అప్లై చేసుకోవచ్చు అనమాట మనకు కావాలి అనుకుంటే. అండ్ తను చెప్పిన ఏదైతే లింక్ అయితే ఉందో ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. తర్వాత ఎవరైతే యూఎస్ చూడాలనుకునే దాని గురించి డీటెయిల్ ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నారో, ఆ కాలేజ్లో ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, కేటగిరీస్ ఎలా ఉన్నాయని చూసుకోవడానికి ఆ లింక్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్ కాలేజెస్ ఇన్ఫర్మేషన్ ఆ లింక్లో ఉంటుంది, దాన్ని చూడొచ్చు మీరు. ఓకే, లెట్ us assume ఒక స్టూడెంట్ అనేవాడు కౌన్సిలింగ్ జాయిన్ అయిపోయి ట్రిపుల్ ఐటీలో ఎంట్రన్స్ పడి అక్కడ జాయిన్ అయ్యాడు అనుకుందాం. సో తనకి కోర్స్ అనేది కంప్లీట్గా మీరు చెప్పినట్టు ఎలా ఉంటుందంటే 2 years ఇంటర్మీడియట్ ఉంటుంది అండ్ 4 years ఇంజనీరింగ్ ఉంటుంది. ఈ 6 years కోర్స్లో ఫస్ట్ 2 years అందరికీ కామనేనా, లేకపోతే వేరేగా ఉంటుందా? ఈ డిసిషన్ అంటే ముందు మనకి ట్రిపుల్ ఐటీలో సెలెక్ట్ అయ్యాడంటే అదొక గుడ్ థింగ్ అండి. చాలా 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 మంచి అవకాశం. ఇది గ్రామీణ విద్యార్థులతో పాటు మామూలుగా సిటీస్లో ఉండాలి, చాలా మంచి అవకాశం. వన్స్ నువ్వు సెలెక్ట్ అయ్యాక ట్రిపుల్ ఐటీలో
మీకు ఫస్ట్ డేనే ల్యాప్టాప్ ఇస్తారండి. ఫస్ట్ 2 ఇయర్స్ మనం నార్మల్గా ఇంటర్ ఉంటుంది, బయట కాలేజెస్లో ఎలా అయితే అలాగే ఇంటర్ ఉంటుంది ఫస్ట్ 2 ఇయర్స్. కాకపోతే సిలబస్ మాత్రం కొంచెం చేంజ్ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతుంది IIITలో. సో ఆఫ్టర్ 2 ఇయర్స్ అయిపోయాక బేస్డ్ ఆన్ నీకు హైయెస్ట్ మార్క్స్ CGPA అవి కన్సిడర్ చేసి మనకి బీటెక్ సీట్స్ అనేవి అలాట్ చేస్తారు బేస్డ్ ఆన్ పర్సంటేజ్ మీద. సో దానికంటే ముందు మనకి ఇంటర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ నుంచే మనకి సెమిస్టర్ వైజ్గా స్టార్ట్ అవుతుందండి. ఇయర్కి 3 సెమిస్టర్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్ 3 సెమిస్టర్స్ అండ్ సెకండ్ ఇయర్ 3 సెమిస్టర్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి బయట మనకి ఇంటర్లో జాయిన్ అవ్వగానే సెకండ్ ఇయర్ ఐ థింక్ లాస్ట్ 15 డేస్లో మనకి ప్రాక్టికల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కానీ IIITలో వచ్చిన తర్వాత నీకు సెకండ్ సెమిస్టర్ నుంచే ఎవ్రీ వీక్ నీకు ప్రాక్టికల్ థింగ్స్ ఉంటాయి. అది చాలా చాలా మంచి అవకాశం అండ్ అక్కడ ప్రాక్టికల్స్ ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే, అంటే తను ఏమంటున్నారంటే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అనేది కూడా అందులోనే కోర్స్ మింగిల్ అయిపోయి ఉంటుంది అంటున్నారు. సో బయట మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అంటే 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్గా బైహార్టింగ్ ఉంటుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి బైహార్టింగ్ నుంచి బయటపడి తన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ గెయిన్ చేయాలి అంటే ఒక స్టూడెంట్కి ఒక ప్రాక్టికల్ ల్యాబ్స్ కానీ లేకపోతే ఎక్విప్మెంట్ కానీ అవైలబిలిటీ ఉండాలి. సో అలాంటి ఇంటర్మీడియట్లో కూడా అలాంటి అవైలబిలిటీ ఉన్న కాలేజ్ ఏంటయ్యా అంటే డెఫినెట్గా IIITs అని చెప్పుకోవచ్చు అనమాట. సో మనకేంటి ఇంటర్మీడియట్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఎందుకు కష్టపడతాము అంటే ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ కోసం కష్టపడుతున్నాం అని చెప్తూ ఉంటారు. లైక్ NITs కానీ IITs కానీ ఏదైనా కాలేజ్లో జాయిన్ అవ్వడానికి బాగా కష్టపడుతూ ఉంటారు. సో 10th తర్వాత ఈ ఎంట్రన్స్ కనుక వెళ్ళగలిగితే మాత్రం డైరెక్ట్గా IIIT అనమాట. తనకి కాన్సన్ట్రేషన్ మొత్తం తన ఫ్యూచర్ మీద పెట్టుకోవచ్చు. అండ్ ఇంజనీరింగే జాయిన్ అవ్వాలి, ఒక మంచి కాలేజ్లో జాయిన్ అవ్వాలని అవసరం లేదు, ఎందుకంటే తను ఆల్రెడీ ఒక మంచి కాలేజ్లో ఉన్నాడు కాబట్టి అనమాట. సో అది దీంట్లో ఉన్న ఒక మెయిన్ అడ్వాంటేజ్ అన్నట్లు అనిపిస్తుంది. ఓకే, ఎప్పుడైతే వాళ్ళ 2 ఇయర్స్ కంప్లీట్ అయిందో అక్కడే కౌన్సిలింగ్ ఉంటుంది అంటే అక్కడే వెబ్ అలాట్మెంట్ ఉంటుందంట. ఆ తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ఆ కాలేజ్లోనే ఉండాలి, ఏ బ్రాంచ్ చూస్ చేసుకోవాలనేది వాళ్ళ ఇష్టం అన్నట్లు. అంటే దీనికి ఏమైనా క్యాడర్స్ ఉంటాయా, నాకు టాప్ బ్రాంచ్ కావాలంటే ఇంత పర్సంటేజ్ ఉంటుంది, లేకపోతే మినిమం బ్రాంచ్ కావాలంటే ఇంత పర్సంటేజ్ ఉంటుంది అని ఏమైనా రూల్స్ ఉంటాయి అక్కడ? ఎస్ నరేందర్, కరెక్ట్. ఇప్పుడు నీకు ఈసీ కావాలి, CSE కావాలి, సివిల్ కావాలంటే నీకు అక్కడ బేస్డ్ ఆన్ నీకు CGPA మెయిన్ టాప్ పర్సంటేజ్ని బట్టి వాళ్ళు కొంచెం కట్ ఆఫ్ మార్క్స్ పెడతారు. సో నీకు ఒకవేళ ఈసీ కావాలనుకున్నా, CSE కావాలనుకుంటే నువ్వు ఆ స్కోర్ని రీచ్ అయితేనే నువ్వు ఆ లిస్ట్లో ఉంటావు. ఓకే ఫైన్. సో యాజ్ యూజువల్ అనమాట, మనం కౌన్సిలింగ్ ఎలా అయితే ఇంటర్మీడియట్లో ఫీల్ అవుతాం సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఎటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏమీ రాయక్కర్లేదనమాట, డైరెక్ట్గా IP మార్క్సే ఫైనలైజ్డ్ మార్క్స్ అనమాట. అంటే ఎంట్రన్స్ కంటే MCET ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, AEEE ఎగ్జామ్ రాయాల్సిన అవసరం, నీట్ రాయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు అదే కాలేజ్లో ఉంటారు కాబట్టి. సో వీళ్ళకి వచ్చిన పర్సంటేజ్ బట్టి డెఫినెట్గా వాళ్ళు కట్ ఆఫ్ ఇస్తారనమాట. ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వాళ్ళు ఈ బ్రాంచ్కి ఎలిజిబుల్ అని చెప్తారు, ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వాళ్ళు ఈ బ్రాంచ్ కానీ ఎలిజిబుల్ అని చెప్తారు. సో టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు టాప్ బ్రాంచెస్ వాళ్ళు ఇష్టం వచ్చి చూస్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది. అండ్ లో మార్క్స్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్ చెప్పినటువంటి బ్రాంచ్లోనే జాయిన్ అవడానికి ఉంటుంది. సో బయట ఇంజనీరింగ్ కాలేజ్కి వస్తే అన్ని బ్రాంచెస్కి మనకి ఛాన్స్ ఉంటుంది జాయిన్ అవ్వడానికి. అలాగే IIITలో కూడా అన్ని బ్రాంచెస్కి ఉంటుందా, లేకపోతే ఏదైనా బ్రాంచ్ లేకుండా అసలు ఈ IIITలో ఉంటుందా? సో IIIE అనేది మాకు బ్రాంచ్ లేదండి కాలేజెస్లో, మిగతా అన్ని బ్రాంచెస్ ఉంటాయి. మెటలర్జికల్ కానీ, కెమికల్ కానీ, సివిల్ కానీ, మెకానికల్ కానీ, ఈసీ కానీ, CSE. సో అక్కడ ఏది తక్కువ బ్రాంచ్ అని చెప్పలేము. సో ఏ బ్రాంచ్ వచ్చినా కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి చాలా మంచి జాయిన్ అవ్వచ్చు. ఇంకా ఎవ్రీ బ్రాంచ్కి కూడా ఈచ్ ఇయర్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. ఇంకోటి వన్ మెయిన్ థింగ్ ఏంటంటే నరేంద్ర, బయట కాలేజెస్లో మామూలుగా మనం ఇంజనీరింగ్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో మనకి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్, ఎంబెడెడ్ ఇవన్నీ ఉంటాయి అనమాట. సో IIITలో అంటే నీకు స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని మొత్తం ఉంటుంది, పైథాన్ కానీ, C కానీ, జావా కానీ. ఇది ఒక చాలా మంచి అవకాశం. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ వన్ దే కెన్ లెర్న్. అంటే ఎందుకు తన ఈ పాయింట్ రేస్ చేశాడని నాకు అనిపించింది అంటే కంప్లీట్గా కోడింగ్ అనేది వాళ్ళ ప్లాట్ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ 30 ఇయర్స్ కాదు 100 ఇయర్స్ ఇండస్ట్రీ కావాలన్నా కంప్లీట్గా కోడింగ్ అయిపోయింది. అందుకని వాళ్ళు టాప్ కంపెనీస్ కూడా చైల్డ్హుడ్ వయసులోనే అంటే 6th క్లాస్ 7th క్లాస్ నుంచే కోడింగ్ నేర్పించడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి ప్లానింగ్ ఇప్పటి నుంచి ఎందుకు డెవలప్ చేశారంటే దానికి అంత ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది ఇలా. సో ఏంటంటే 4th ఇయర్కి వెళ్ళి 3rd ఇయర్ నుంచి అప్పుడు కోడింగ్ నేర్చుకుని దాని మీద ఇంపాక్ట్ అయ్యి తర్వాత జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం అవుతుంది అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్ నుంచే బేసిక్ ఆన్ ఫస్ట్ డే అన్వర్డ్స్ వాళ్ళు కోడింగ్ అనేది నేర్పించడం జరుగుతుంది. అండ్ తను చెప్పాడు ల్యాప్టాప్స్ కూడా ఫ్రీగానే ఇస్తారు కంప్లీట్గా అని చెప్పారు. ల్యాప్టాప్స్ ఫ్రీగా ఇస్తారంటే క్లాసెస్ కంప్లీట్గా ఆన్లైన్లో ఉంటాయా లేకపోతే ఆఫ్లైన్లో ఉంటాయా? అక్కడ క్లాసెస్ అనేవి ఆఫ్లైన్లో ఉంటాయి. అక్కడ ఫ్యాకల్టీ, మనం బయట చెప్పుకునే ఫ్యాకల్టీ కాదు, అక్కడ మెంటర్స్ ఉంటారు, మెంటరింగ్ చేస్తారు. సో సేమ్ టైం వాళ్ళు మనకి డౌట్స్ వచ్చినా చెప్తారు. ఇంకా ఈ లెక్చర్ మనకు అర్థం కావాలని ఒక 10 minutes అయినా ఎక్స్ట్రా అయినా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
అలా ఉంటుంది అనమాట. సో ఐ గెస్ ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి వాళ్ళు ఇలాంటి సిస్టమ్ సెట్ చేసి ఉండొచ్చు. అండ్ ఈవినింగ్ అయిపోయిన తర్వాత హాస్టల్కి వెళ్ళటం ఉంటుందా, లేకపోతే డే స్కాలర్స్ లాగా ఇంటికి వెళ్ళటం ఉంటుంది, ఇలాంటి ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అక్కడ? అక్కడ నరేంద్ర 6 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ కాబట్టి అక్కడ రెసిడెన్షియల్ ఏరియా, బాయ్స్కి గర్ల్స్కి హాస్టల్స్ ఉంటాయి సపరేట్. ఇన్ ద సేమ్ టైం వాళ్ళ ల్యాప్టాప్స్ కూడా మన హాస్టల్కి ఇస్తారు. ఓకే. సో సబ్జెక్ట్ అంతా ఆన్లైన్లోనే ఉంటుంది. మ్యాక్సిమం ఇంకోటి ఏంటంటే థియరిటికల్గా అక్కడ 40% ఉంటుంది, ఆబ్జెక్టివ్ 40% ఉంటుంది, డిస్క్రిప్షన్ వచ్చేసి 60% ఉంది. అంటే ఫస్ట్ 2 batches 2009 అండ్ 2008 అంటే మా బ్యాచెస్కి వచ్చేసి 60% ఆబ్జెక్టివ్ ఉండేది, 40% అనేది డిస్క్రిప్షన్ ఉండేది. సో ఇప్పుడు కొంచెం ఆపోజిట్ అయింది అనమాట, 40% చేంజ్ చేసి. ఇంటర్నల్స్గా ఉంటాయి. యా. ఓకే, అంటే తను ఏమంటున్నాడంటే 40% ఆఫ్ ది మార్క్స్ అనేది ఇంటర్నల్ మార్క్స్తో డిపెండ్ అయిపోయి ఉంటుంది, అండ్ నెక్స్ట్ 60% ఆఫ్ ద మార్క్స్ అనేది కంప్లీట్గా ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ మీద డిపెండ్ ఉంటుంది. టోటల్ క్యూములేటివ్ అనేది 100కి రీచ్ అవుతుంది, అండ్ ఆ వచ్చిన పర్సంటేజ్ బట్టి నెక్స్ట్ లెవెల్కి డిసైడ్ అవుతూ ఉంటారు. అండ్ దట్స్ ఫైన్. అండ్ నెక్స్ట్ అసలు అయిపోయిన తర్వాత, జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు ఈ 6 years కంప్లీట్గా ఆ హాస్టల్లోనే ఉండాలని రూల్ ఏమన్నా ఉంటుందా, లేకపోతే బయటికి వెళ్ళి ఉండాలి అనుకునే వాళ్ళు ఏమన్నా ఉండొచ్చా? అలాంటి అవకాశాలు అక్కడ ట్రిపుల్ ఐటీలో ఏం లేవు. ఓకే. సో ఖచ్చితంగా మనం రెసిడెన్షియల్లో ఉండాలి. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళాలంటే అది పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలి లాంటివి అంటారు. సో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అయితే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఉన్నాయో సేమ్ అలాంటి రిస్ట్రిక్షన్స్ ఈ ట్రిపుల్ ఐటీస్ కూడా ఉన్నాయన్నమాట. వాళ్ళు బయటికి వెళ్ళడానికి డైరెక్ట్గా ఛాన్స్ లేదు, అంత ఫ్రీడమ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అయితే అక్కడ లేదని చెప్తున్నాడు. సో ఎలాగైతే ఇంటర్మీడియట్లో మనం స్ట్రిక్ట్గా చదువుకుంటామో సేమ్ అలాంటి ప్రొసీజర్ ఈ 6 years కంటిన్యూ అవుతుంది. సో 6 years అదే హాస్టల్లో ఉండాలి అంటే, ఈవెన్ దో కాలేజ్ పక్కన వాళ్ళ ఇల్లు అయినా సరే తన హాస్టల్లోనే ఉండాలంట. అండ్ కమింగ్ టు ఫ్రీ స్ట్రక్చర్కి వద్దాం. అంటే 6 yearsకి కలిపి ఎంత అమౌంట్ అవుతుంది దగ్గర? సో ఇక్కడైతే అమౌంట్ అనేది ఏం లేదు, ఇది కంప్లీట్గా ఫ్రీ కోర్స్ అండి. ఒకవేళ ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఉంటే కనుక వాళ్ళు కొంచెం పే చేయాలి. బయట కాలేజెస్ చూస్తే ఇక్కడ చాలా మినిమం ఫీ ఉంటుంది. సో చూడండి, గవర్నమెంట్ ఎలాంటి ప్రొవిజన్ ప్రొవైడ్ చేస్తుంది అంటే కంప్లీట్ 6 years అనేది ఫ్రీ ఎడ్యుకేషన్. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ పీపుల్ ఉన్నారో, కొంచెం లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, కొంచెం మనీ బ్యాక్వర్డ్ ఉన్నారో వాళ్ళందరికీ ట్రిపుల్ ఐటీ అనేది ఒక చక్కని అవకాశంగా మారుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 6 years ఆఫ్ స్టడీని ఖర్చు పెట్టాలంటే ఇంటర్మీడియట్ 2 years అండ్ 4 years ఆఫ్ బీటెక్ చూసుకుంటే ఎంత లేదన్నా 10 to 15 lakhs అవుతానే ఉంటాయి 6 years కలిపి. సో అలా అమౌంట్ అంతా కంప్లీట్గా సేవ్ అయిపోతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అంతా గవర్నమెంట్ చూసుకుంటుంది కాబట్టి నో ప్రాబ్లం. మొత్తం ఫుడ్ ఎలా ఉంటుంది అక్కడ, ఫుడ్ అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? ఫుడ్ చాలా బాగుంటుంది. ఈచ్ క్యాంపస్ కూడా చాలా బాగుంటుంది. మీరు బయట కాలేజ్ చూస్తే చాలా స్పేస్ తక్కువ ఉంటుంది, కానీ అక్కడ మాకు స్పోర్ట్స్ ఎవ్రీథింగ్, లైబ్రరీస్ కానీ ప్రాక్టికల్ బిల్డింగ్స్ కానీ చాలా బాగుంటాయి. ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది. ఎస్, చూడండి, కల్చరల్ యాక్టివిటీస్ కానీ స్పోర్ట్స్ కానీ ఇలాంటి వాటి మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారంట అలాంటి కాలేజ్లో. అండ్ దట్ ఈస్ రియల్లీ గుడ్ అనమాట. అందుకని చూడండి, ఆంధ్రాలో ఒక జస్ట్ 4 colleges మాత్రమే ఉన్నాయి. అంటే 4 colleges ఉన్నాయంటే ఏ రేంజ్లో ఉన్నట్లు మీరు ఊహించుకోండి. నాకు డౌట్ వచ్చింది ఇప్పుడు, ఆ 4 collegesకి సిలబస్ ప్యాటర్న్ అంతా ఒకటే ఉంటుందా, లేకపోతే ఏ యూనివర్సిటీకి ఆ యూనివర్సిటీకి డిఫరెన్స్ ఉంటుందా? యూనివర్సిటీ అనేది ఇప్పుడు సేమ్ నరేంద్ర. సో సిలబస్ కూడా మ్యాక్సిమం సేమ్ ఉంటుంది, ఈచ్ క్యాంపస్కి సేమ్ ఉంటుంది. లైక్ ఎగ్జామ్స్ పెడితే 4 యూనివర్సిటీస్కి ఒకేసారి ఎగ్జామ్ ఉంటుందా, లేకపోతే అలా ఏం లేదు. ఒక్కోసారి సేమ్ అవ్వచ్చు, ఒక్కోసారి డిపెండ్స్ అనమాట, సిచ్యువేషన్ బట్టి కొంచెం బ్యాక్ అయినా కానీ. సో ఓవరాల్ థీమ్ అయితే ఒకటి 6 years కరికులం అనేది ఒకటైనా సరే వాళ్ళ ఇండివిజువల్ డెసిషన్స్ అనేది ఆ యూనివర్సిటీకి డిపెండ్ అయిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే 4 years అయిపోతుందో, ఇక్కడ మీరు మరి హాస్టల్ అని చెప్పానన్నారు, బయటకు వెళ్ళడానికి లేదన్నారు. సో సపోజ్ 3rd yearలో కానీ లేకపోతే 2nd yearలో కానీ బయటికి వెళ్ళి వేరే కోచింగ్ తీసుకోవాలని అనుకునే వాళ్ళకి ఏమైనా ప్రొవిజన్ ఉంటుందా ఇక్కడ బయటికి వెళ్ళి కోచింగ్ తీసుకోవడానికి? బయటికి వెళ్ళి కోచింగ్ తీసుకునే అంటే బయట అంటే మనం ఆఫ్లైన్లో ఎక్కడ వెళ్ళాలి, ఒక సిటీకి కానీ ఎక్కడికి. కానీ ట్రిపుల్ ఐటీ నువ్వు సపరేట్గా ఏమైనా కోర్సెస్ తీసుకోవాలంటే నీకు ఫుల్ ఆఫ్ ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది, ఫ్యాకల్టీ ఉంటారు. నువ్వు ఆన్లైన్ అక్కడ కూడా ఎక్స్ట్రా కోర్సెస్ కూడా చేసుకోవచ్చు. డ్యూయల్ డిగ్రీ కూడా నీకు ఆపర్చునిటీ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే నరేంద్ర, ఇక్కడ మెడిసిన్కి అనేది అవకాశం లేదు. ఓకే. సో వితౌట్ మెడిసిన్ ఆల్ ద కోర్సెస్ ఆర్. సో ఎవరైతే బైపీసీ మేము ప్రిఫర్ చేయలేదు అనుకున్న వాళ్ళు, మంచి వాళ్ళకి చేసేదంటూ ఇది కంప్లీట్గా డిఫరెంట్ లెవెల్ అన్నట్లు, బైపీసీ కాకుండా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ తీసుకోవాలనుకునే వాళ్ళకి ఒక మంచి ఉపాధిలాగా కనిపిస్తుంది నాకు ఇది కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ 4 years అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఆలోచించేది ఏంటంటే తను ప్లేస్ అయ్యాడా లేడా అంటారు. సో ప్లేస్మెంట్కి వచ్చేసరికి మినిమం ప్యాక్ ఎంత ఉంటుంది, బేసిక్ ప్యాక్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ట్రిపుల్ ఐటీ? మినిమం ప్యాకేజ్ ఇప్పుడు 8 lakhs ఉందండి. మా బ్యాచ్ అప్పుడు లాస్ట్ 5 years బ్యాక్ చూసుకుంటే కొంచెం తక్కువ ఉండేది, కానీ సో ఇట్స్ ఆల్మోస్ట్ 6 years 5 years అయింది నేను క్యాంపస్ నుంచి వచ్చేసి. ఇప్పుడు చాలా ఉంది, మినిమం 8 ఉంది, మ్యాక్సిమం 50 lakhs కూడా ఉంది. రీసెంట్గా చాలా ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అనేవి వచ్చాయి. నాట్ ఓన్లీ సిఎస్ఎస్ ఈసీ అండి. సో మెకానికల్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, సివిల్ ఇంజనీరింగ్. సో
సో అక్కడ ప్లేస్మెంట్ అనేది ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. అంటే బేసిక్ వచ్చేసి 8 lakhs ప్యాకేజ్ ఉంటుందన్నమాట. నిజం చెప్పాలంటే ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా కొన్ని కాలేజ్ మాత్రమే అంత ల్యాక్స్ ఆఫ్ ప్యాకేజెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. కొన్ని కాలేజెస్కి అయితే 8 lakhs అంటే చాలా హ్యూజ్ అమౌంట్ అన్నట్లు అనుకుంటారు. సో చూడండి ఇక్కడ అంటే ప్లేస్మెంట్కి వచ్చేప్పటికి థర్డ్ ఇయర్ నుంచి ఇక్కడ ప్లేస్మెంట్స్ కూడా నడుస్తూ ఉంటాయి. అంటే 8 lakhs మినిమం ఉంటే హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ 50 lakhs కూడా వస్తున్నాయి అనమాట. దాన్ని బట్టి ఆ కాలేజ్ ఏ లెవెల్లో ఉంది అని చెప్పి చూడండి, మీకే అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ జాబ్ రాకుండా ఉండి మాత్రం ఈ 6 years అయిపోయిన తర్వాత వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవడానికి ఇలాంటి ట్రిపుల్ ఐటీస్లో ఏమైనా స్కోప్ ఉంటుందా మళ్ళీ? యా డెఫినెట్గా నరేంద్ర, వన్స్ నువ్వు బీటెక్ సక్సెస్ఫుల్గా అయ్యావు, ఒకవేళ నువ్వు ఎంటెక్ కూడా ట్రిపుల్ ఐటీస్ చేయాలంటే దానికి మళ్ళీ సపరేట్గా అప్లై చేయాలి. ఓకే. సో ఎలాగైతే ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ క్యారీ ఫార్వర్డ్ చేశారో అలాగే బీటెక్ అయిపోయిన తర్వాత ఈ ఎంటెక్ అనేది కూడా అక్కడే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. లైక్ ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ స్పెషలైజేషన్లో ఏదైతే మీరు బ్రాంచ్ తీసుకున్న బీటెక్ బ్రాంచ్లోనే ఆ స్పెషలైజేషన్ వచ్చిన ర్యాంక్ బట్టి మళ్ళీ అక్కడే స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఒకవేళ అక్కడ మీకు నచ్చలేదు అని అనుకుంటే మాత్రం అక్కడ వదిలేసి మళ్ళీ బయట ఎంటెక్ చేయడానికి ప్రొవిజన్ ఉంటుందా? యా ఖచ్చితంగా. బయట నువ్వు ఎక్కడైనా ఎంసెట్ కానీ ఎంటెక్ కానీ ఇలాంటివన్నీ ఇంటర్ తర్వాత ఎంసెట్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ నువ్వు ట్రిపుల్ ఐటీలో నచ్చలేదు, నాకు ఈ సిస్టమ్ నచ్చలేదంటే నువ్వు డైరెక్ట్గా బయట ఏపీ కానీ టీఎస్ కానీ గవర్నమెంట్ ఎంసెట్ కండక్ట్ చేసినప్పుడు నువ్వు అలా అప్లై చేసుకో, అక్కడ బీటెక్ అనేది కంప్లీట్. ఇన్ ద సేమ్ వే ఎంటెక్ కూడా అంతే. నువ్వు ఎంటెక్ ట్రిపుల్ ఐటీలు చేయడం ఇష్టం లేదు అంటే నువ్వు బయట కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఆ టైంకి పీజీ సెట్ ఎంట్రన్స్ రాసి కానీ లేకపోతే గేట్ రాసి కానీ స్కోర్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఎంటెక్ మళ్ళీ వేరే కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. సో అఫ్కోర్స్ ఏ కాలేజ్ అయినా సరే మన స్టూడెంట్ ఎలా చూస్తుంటే ఒక మంచి కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటాడు. సో ఎవరైతే ట్రిపుల్ ఐటీలో ఉన్నారో అఫ్కోర్స్ వాళ్ళు చాలా మంచి కాలేజ్ కాబట్టి అక్కడే ప్రిఫర్ చేస్తారని కూడా నా ఉద్దేశం. అండ్ దట్స్ ఫైన్. సో ఇలాంటి వాతావరణం అనేది ట్రిపుల్ ఐటీలో ఉండటం చాలా రేర్ అన్నట్టు. సో స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బ్యాక్వర్డ్ అనే కాదు, టాలెంటెడ్ ఉన్నా కానీ లేకపోయినా కానీ ఈసారి మాత్రం ఇలాంటి ఒక మంచి కాలేజ్లో సీట్ రావాలని చెప్పి చాలా నేను అందరినీ వేడుకుంటున్నాను. సో ఎవరైతే ఉన్నారో 10th తర్వాత ఇప్పటికీ మించిపోయింది లేదు, నేను కింద పెట్టిన డిస్క్రిప్షన్ పెట్టి ఆ లింక్ చూసేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం చాలా మంచిది అని చెప్పి నా ఉద్దేశం. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏ కాలేజ్ మనం అప్లై చేసుకుంటాం అదంతా చూద్దాము. సో నెక్స్ట్ ఇంకా స్టూడెంట్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఈ ట్రిపుల్ ఐటీస్ గురించి? యా నరేంద్ర, ఖచ్చితంగా బయట యూనివర్సిటీ అంటే అదర్ యూనివర్సిటీ కానీ అదర్ కాలేజ్ కానీ ఏదైనా కానీ సో మా ఎడ్యుకేటెంట్స్తో కంపేర్ చేస్తే మేము టెక్నికల్గా చాలా స్ట్రాంగ్ ఉంటాం ఎవ్రీథింగ్. సో మ్యాక్సిమం గవర్నమెంట్ జాబ్స్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు ట్రిపుల్ ఐటీస్ నుంచి చూసే కనుక. అండ్ డైరెక్ట్గా గేట్ ర్యాంక్స్ కొట్టిన వాళ్ళు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు. సో చాలామంది డిఆర్డిఓలో రీసెంట్గా జాబ్స్ వచ్చాయి. అండ్ 2008-2000 బ్యాచ్ మా బ్యాచ్ వాళ్ళు చాలా సెటిల్ అయ్యారు. ఆల్మోస్ట్ అందరూ సెటిల్ అయ్యారు. మోస్ట్లీ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నారు. ఇంకొంతమంది యూఎస్ వెళ్ళారు, అదర్స్ ఎంఎస్ చేయడానికి కూడా ప్రొవిజన్ ఉంటుంది. డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు నరేంద్ర. ఒకవేళ నీ క్యాంపస్లో నువ్వు ప్లేస్ కాలేదంటే ఖచ్చితంగా నువ్వు బయటికి వెళ్ళిన 1 or 2 monthsలో నువ్వు ఖచ్చితంగా ప్లేస్ అవుతావు. అలాంటి కాన్ఫిడెంట్ అనేది ఎడ్యుకేట్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇంటర్ నుంచే నీకు టెక్నికల్గా అలా అంత స్ట్రాంగ్ ఉంటావు, ల్యాప్టాప్స్ ఉంటాయి. బయట అయితే అలా అంత ఎన్వైర్న్మెంట్ ఉండదు. ఇక్కడ వే ఆఫ్ లెర్నింగ్కి చాలా ఉంటుంది. లెర్నింగ్ బై డూయింగ్ అనే ఒక కంప్లీట్ కాన్సెప్ట్తో మాత్రం ఎడ్యుకేటివ్ మాత్రం ఉంటుంది. సో డెఫినెట్గా నేను వేరే వాళ్ళతో పోల్చుకుంటే మా ట్రిపుల్ ఐటీ కొంచెం టాలెంటెడ్ అని చెప్పుకోవచ్చు. ఎస్, రియల్లీ గుడ్ అండి. అంటే బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ జాబ్స్ కావాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. సో అలాంటి గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళకి నేను కూడా అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. కొన్ని జాబ్స్కి అప్లై చేద్దామంటే దోస్ హూ ఆర్ ఫ్రమ్ ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్, ఐఐటీస్ ఆర్ ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ దిస్ ఎగ్జామ్ అని అంటారు. సో అంటే దాని మీనింగ్ ఏంటంటే అంత పెద్ద రెప్యుటేటెడ్ యూనివర్సిటీస్లో వాళ్ళు చదివితే వాళ్ళకి కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుందని చెప్పి ఈ గవర్నమెంట్ కంపెనీస్ ఫీల్ అయ్యి సో వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు నేనైనా కొంతమంది ఫ్యాకల్టీగా అప్లై చేద్దాం అనుకున్నా కానీ పెద్ద యూనివర్సిటీస్లో ఎలా ఉంటాయి అంటే దోస్ హూ కంప్లీటెడ్ దేర్ పిహెచ్డీస్ ఇన్ ఎన్ఐటీస్, ఐఐటీస్ అండ్ అలాంటి వాటిల్లో నుంచి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ తీసుకుంటామంటారు. సో వాళ్ళకి అనేది ఈ ట్రిపుల్ ఐటీ అని ఒక బేసిక్ ప్లాట్ఫామ్ అవుతుంది. రిస్క్ లేకుండా, ఖర్చు లేకుండా మంచిగా తన భవిష్యత్తుని తాను ఒక చక్కని దారిలో సరిదిద్దుకోవడానికి ఇది ఒక గొప్ప అవకాశం అవుతుంది. సో అది స్టూడెంట్స్ డెఫినెట్గా మీరు ఎవరైతే ఉన్నారో లేకపోతే మీ పక్కన వాళ్ళకైనా సరే 10th అయిపోయిన తర్వాత మీ జూనియర్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ మీ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళందరికీ సజెస్ట్ చేయండి. ఈ ట్రిపుల్ ఐటీ ఒక గొప్పదనాన్ని వాళ్ళందరికీ పరిచయం చేయండి. ట్రిపుల్ ఐటీలో జాయిన్ అయితే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మధు, ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా వ్యూవర్స్కి నువ్వు చెప్పినందుకు. థ్యాంక్ యూ నరేంద్ర. సో చూశారు కదండి, ఇలాంటి అవకాశం మళ్ళీ ఏ జనరేషన్స్కి రాదు. సో ఇప్పటి నుంచి మీరు ట్రై టు గ్రాప్ దట్ ఎగ్జామ్. రీసెంట్గా కోవిడ్ సిచ్యువేషన్ కాబట్టి ఇప్పుడు ప్రజెంట్గా అయితే ఎగ్జామ్ అనేది ఒక ప్యాటర్న్ పెట్టారు, దానికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఇది బేస్డ్ ఆన్ మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీషు అని ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. Yes, students, all the very best for your exams and everything. Stay home, stay happy. Thank you. Jai Hind.